హలో దోస్తులు, నిన్న ఇట్లా ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయ్యిండు అన్న విషయం తెలిసిన తర్వాత చాలా బాధ వేసింది నాకు. అంటే అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి నాకు అప్పటికప్పుడు ఆన్ స్పాట్లో ఏదైనా వీడియో పెడదామా దీని గురించి మాట్లాడి అని అనుకున్నా. బట్ అసలు విషయం ఏంటో తెలియదు నాకు. సో కొన్ని న్యూస్ ఛానల్స్ అన్నీ ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు థంబ్నెయిల్ పెట్టేసి చెప్తా వచ్చిర్రు, ఏ సెక్షన్స్ మీద కేసు ఫైల్ చేశారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నాది ప్రసాద్ బెహ్రాది ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి మంచి బాండింగ్ ఉంది. నేను 6 ఏళ్ల కింద నేను కేటుగాడ్ అనే ఛానల్లో రౌడీ పెళ్ళాం అని చెప్పి సిరీస్ చేసిన. సో సైమిల్టేనియస్గా ప్రసాద్ బెహ్రాకు కూడా మిస్టర్ మచ్చా అనే ఛానల్ ఉందన్నమాట. ఇదంతా ఒక కంపెనీ, ఒక ఆర్గనైజ్. ఇప్పుడు ఇన్ఫినిటమ్, తమడ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒక కంపెనీ ఉంది. సో దాని అండర్లో నేను ఒక ఛానల్, ప్రసాద్ బెహ్రా ఒక ఛానల్ రన్ చేసేవారు. నీకు కంప్లీట్ కర్త కర్మ క్రియ మొత్తం నా ఛానల్కి నేను, అతని ఛానల్కి అతను. సో ఒక మంచి బాండింగ్ ఉండేది మా ఇద్దరి మధ్యలో. నేను ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఖచ్చితంగా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు నాకెవరన్నా ప్రసాద్ గురించి ఏదైనా మాట్లాడి నాకు అతని మీద నెగిటివిటీ ఏమన్నా చెప్పినా కూడా నేను చాలా ఈజీగా తీసుకుంటా. ఎందుకు తీసుకుంటా అంటే అసలు వాట్ ఈజ్ ప్రసాద్ అనేది నేను ఇన్డెప్త్గా నేను అర్థం చేసుకున్న విధానం అది డిపెండ్స్ అవుతుందండి. ఇప్పుడు నేను అందరికీ ఒకేలాగా అర్థం అవ్వాలన్న రూల్ ఎవరికీ లేదు. సో అందరు నన్ను పాజిటివ్గానే చూస్తారనే విషయం కూడా తప్పే. ఎవడికి నచ్చినట్టు ఎవడు దోచిన విధానంలో వాడు చూస్తూ ఉంటాడు. బట్ నా వరకు ప్రసాద్ని నేను చాలా దగ్గర నుండి అసలు ఆయన ఎలాంటి మనిషి అనేది నాకు తెలుసు. సో ఈ విషయం నేను ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ మూమెంట్ నాకు రాలేదు ఇది చెప్పడానికి. అండ్ ఈ విషయాన్ని ప్రసాద్కి కూడా ఎప్పుడు కన్వే చేయలేదు. 6 ఏళ్ల కింద మేము ఎప్పుడైతే ప్రసాద్ అప్పటికి కొన్ని ఈటీవీ సిరీస్లు అవి ఇవి చేసి మంచి నేమ్ ఉండి ఆర్గనైజేషన్కి వచ్చి డైరెక్ట్ ఛానల్ తీసుకోవడం జరిగింది. బట్ నేను స్ట్రగ్లింగ్. అప్పుడు మనకి అవకాశం కావాలి, అవకాశం తప్ప అవకాశం ఇస్తే కదా ప్రూవ్ చేసుకునేది. సో అవకాశం కోసం ఆడ చాలా ప్రాకులాడినా. చివరి ఆఖరికి వాళ్ళకి కంపెనీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదే రిక్వైర్మెంట్ బట్టి చేసి నేను వాళ్ళని ఒప్పించి ఛానల్ తీసుకోవడం జరిగిందనమాట. సో మనకు తెలీదు, ప్రొడక్షన్ ఇస్తారని తెలీదు. అంటే కంపెనీలో ఒక షార్ట్ ఫిలిం తీయడానికి వాళ్ళు ప్రొడక్షన్ అనేది ఇస్తారు అంటే సినిమా నువ్వు తీయడానికి కావాల్సిన ఖర్చులు కానీ, క్యాబ్ ఖర్చులు కానీ, దాంట్లో నువ్వు వాడే ఏమన్నా ఆర్టికల్స్ కానీ, కెమెరా ఎక్విప్మెంట్స్ కానీ, వాటన్నిటికీ నీకు ప్రొడక్షన్ అని ఇంత అమౌంట్ ఇస్తారనే విషయం కూడా నాకు తెలియదు. సో మన ప్రసాద్ బెహ్రా బ్రోనే నీది వీడియోస్ ఇంత బాగా వ్యూవర్షిప్ వస్తుంది, ఇంత మంచి లైమ్లైట్లోకి వెళ్తున్నావు, మంచి ట్రెండింగ్లోకి వెళ్తున్నావు, మనకి ఇట్లా ప్రొడక్షన్ ఇస్తారన్న విషయం తెలీదా, ఎందుకు తీసుకో, నీకు అది నీ జోబుల్లో నుంచి తీసి పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంటుంది అని అతనే. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయనకి నాకు కాంపిటీషన్ అన్నట్టే ఒక ఆర్గనైజేషన్లో. బట్ ఆయనకు ఆ అవసరం లేదు. ఈ ఎవడెటు పోతే ఏంది అని ఆయన పని ఆయన చూసుకోవచ్చు. కానీ వచ్చి ఆయన ఆ మంచితనం ఉంచుకొని నాకు ఆ విషయాన్ని చెప్పి నాకు హెల్ప్ అయింది బేసిక్గా. ఎందుకంటే ప్రతిసారి నేను అవసరం ఉన్నా కూడా నా జోబుల నుంచి తీసుకొని పెట్టేవాడిని. నాకు తెలీదు, అడగకపోతే కానీ ఇవ్వరు కదా, మరి అది ఆ విషయం కూడా మనం గ్రహించుకోవాలి. సో ఆ మంచితనం ఉంది. ఆయన హెల్ప్ చేయాలి అనే నేచరు ఆయనకి ఇన్డెప్త్గా లోపలనే ఉంది. ఒకానొక సిచ్యువేషన్లో ఆ ప్రొడక్షన్ ఏది తీసుకోక మా జోబుల్లో డబ్బులు మేము ఖర్చు పెడతా, తిండికి మీకు సినిమా వాళ్ళందరికీ గుర్తుంటుంది, కిందకి ఒక ఎన్టీవీ అనేది లోటస్ టెంపుల్ సంథింగ్ ఉంటుంది కదా, దాని కింద పోయినప్పుడు ఎన్టీవీ దగ్గర మనకి ఫుడ్ పెడతా ఉంటారు. మనకి మీల్స్ 100 రూపాయలకి 110 రూపాయలకి బిర్యానీ అవి పెడతా ఉంటారు. ఆ టైంకి 100 రూపాయలు బిర్యానీ ఉండే. ఆ ఫుడ్ కూడా మేము తీసుకోలేము. నేను నా ఫ్రెండ్ ఇద్దరు ఉండే, నాతో పాటు ఇంక 2 ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళు పేర్లు చెప్పదలుచుకోవట్లేదు. సో వాళ్ళిద్దరితో పాటు నేను ఇక ఉన్న దాంట్లో మరి మధ్యాహ్నం ఆకలేస్తే మీల్స్ తిని చేసే అంత మనకి లేవు కాబట్టి ఏదో సమోసానో ఏదో తినేసి సర్దేద్దాం అన్న ఇదిలో ఉంటాం మేము. ప్రసాద్ ఒకసారి వచ్చి మా దగ్గర డబ్బులు లేవన్న విషయం మేము చెప్పట్లేదు ఆయనకి.
మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇది చేయలేము అది చేయలేమని మాట్లాడట్లేదు. అతను వచ్చి నార్మల్గా మరి ఏంటి వరద్ బ్రో వెళ్తుర్రా లంచ్కి, పదండి అక్కడ ఇక్కడ వేరే దగ్గర తినకండి, మనకి ఎన్టీవీ దగ్గర ఇక్కడ బాగుంటుందని చెప్పి ఆయన చెప్పి వెళ్ళాం పదండి మరి లంచ్ టైం అవుతుంది కదా కలిసి తిందాం అని చెప్పి అంటున్నాడు. మా దగ్గర డబ్బులు లేవు, ఆయనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మేము తినలేని పొజిషన్లో ఉన్నామన్న విషయం కూడా మాకు చెప్పాలనిపించట్లేదు. అంటే అంటే ఉంటుంది కదా లోపల ఏదో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. సో మేము ఇలాంటి పొజిషన్లో ఉన్నాం, సో నువ్వు మీల్స్ అవి అంటున్నావు, ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం, మేము మీకు డబ్బులు పెట్టాలి కానీ నువ్వు మాకు పెట్టడం అనేది మాకు ఇష్టం లేదు. ఇదంతా బుర్రలో తిరుగుతూ ఉన్నది మాకు. బట్ ఇంక నేను సరే ఇన్వైట్ చేస్తున్నప్పుడు నేను కూడా ఒక ఛానల్ తీసుకొని నడిపిస్తున్నా. మరి ఇతను పిలిచినప్పుడు మన కొలిగానట్టు లెక్కకైతే మరి అతను పిలిచినప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్ళి అయితే అయింది ఖర్చు ఏదో ఒకటి చేసి పెట్టుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు నా గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను కొద్దిగా ఎమర్జెన్సీ ఒక 500 పంపించు అది అని చెప్పేసి నేను మాట్లాడి తీసుకున్నాను. అంటే ఇంకా పే చేద్దాం అయితే అయింది, గొంతు మీదకి వచ్చింది, ఇంకా పే చేద్దాం అని ఫిక్స్ అయిపోయి నేను సర్రా ఇంకా ఈ సమోసాల పంచాయతీ ఎందుకు నేను తీసుకున్నా, మనం ప్రసాద్ది కూడా కట్టేసి మనం తిందాం పదండి అని చెప్పేసి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసాద్ మంచి సరదాగా ఏది కావాలంటే తీసుకొని తింటున్నాడు, మమ్మల్ని కూడా మీ ఇష్టం వచ్చింది తినండి అది అంటున్నాడు. కానీ మేము మా బడ్జెట్లోనే ఏది తినాలో అది మాత్రం సెలెక్టివ్గా తీసుకొని తింటున్నాం. ఇంకా మేము అనుకున్నాం సర్రా మన ఇంత బిల్ అయినా కూడా ప్రసాద్ది ఎంతన్నా కానీ మనం ఇచ్చేద్దాంలే అని మేము అనుకొని మేము తినడం మొదలుపెట్టాం. అతను చాలా తొందరగా తినేసి మాది ఇంకా అవలా, మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం తింటున్నాం. అతనే వెళ్ళి బిల్లు కట్టేసి వచ్చి మా దగ్గర వచ్చి నుంచున్నాడు. మేము బిల్లు కట్టలేదు అనుకుంటున్నాం, బట్ మేము చేతులు కడుక్కొని వెళ్ళి బిల్లు కట్టడానికి వెళ్తుంటే నేను కట్టేసాను రండి అని చెప్పి మేము ముగ్గురము ఒక్క పర్సన్ బిల్లు కడదామని మేము అనుకున్నాం. కానీ ఒక్కడే మా ముగ్గురిది కూడా కట్టాడండి. ఇక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన కట్టాడని నేను, డబ్బులుండి కూడా పక్కోడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇప్పించడానికి ఏడిసచ్చే లంజోడులు ఉన్న ప్రపంచం ఇది. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఒకడికి బిస్కెట్ ప్యాకెట్ కొనియాలన్నా కూడా డబ్బులున్నోడు కూడా ఏడిసచ్చే దరిద్ర ప్రపంచం ఇది. కానీ అతను ఆ రోజు చేసిన ఆ ఒక్క నేను ఇది పర్సనల్గా అతనికి కూడా నేను ప్రసాద్కి కూడా నేను ఇప్పుడు ఇది నరేట్ చేయలేదు, చెప్పలేదు, నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు. కానీ నాకు నా మైండ్లో మా పరిస్థితి ఆయనకు తెలియదు. కానీ ఆ రోజు ఆయన చేసిన పని నేను చివరాఖరి నాకు అట్టగాలి అంతవరకు నేను గుర్తుపెట్టుకొని ఉంటా. ఎందుకంటే అన్నం పెట్టినోడిని అన్నం ఆ రోజు నిజంగా చెప్పాలంటే తిన్నా కడుపు నిండా నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులు కూడా నేను అక్కడ ఖర్చు చేయాలా, అది నాకు ఇంకో 2-3 రోజులకి ఉపయోగపడింది. మా పరిస్థితి ఇదని కూడా తెలియకపోయినా కూడా ఆయన మాకు ఇది చేసిన, ఒకవేళ తెలిసి ఉంటే ఇంకేం చేసేవాడో తెలియదు, అది కూడా మాకు. బట్ నేను నా దృష్టిలో అలా ఆలోచించి తీసుకెళ్ళి తిండి పెట్టేవాడిని అయితే నేను చూడలేదు. అది పెద్ద గొప్ప వాళ్ళల్లో ఉన్న గుణంలో అది కూడా ఒక గుణం. సో ఈ విషయం చెప్పి నేను మిగతా విషయం మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే ఇది నా లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్. అండ్ ఆ సిచ్యువేషన్ నుంచి నేను వాట్ ఈజ్ ప్రసాద్ అనేది నేను అనలైజ్ చేసుకున్నా, నేను అర్థం చేసుకున్నా ఆ పర్సన్ ఎలాంటి అతను. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి బ్రదర్ దగ్గర. నేను చెప్తున్నా కదా, ఆయనకి కొంతకాలం టైంలో ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ హెడ్ దగ్గర బోన్ క్రాక్ అయిపోయి కూడా చాలా సివియర్, అంటే కోమా స్టేజ్ నుంచి బయటికి వచ్చాడు మనోడు. సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మనోడికి. చాలా ప్రాపర్గా చాలా కరెక్ట్గా ఎక్కడ ఎంత మాట్లాడాలి ఏంటి అనేది ప్రతిదీ తెలుసు ప్రసాద్కి. కాకపోతే వర్క్ పరంగా వచ్చినప్పుడు చాలా ఇరిటేట్ అవుతాను. నేను షూటింగ్ స్పాట్స్లలో ఉన్నప్పుడు నేను చాలాసార్లు చూసిన ఏంటంటే సీన్ సరిగ్గా రాకపోయినా, ఎవరన్నా ఆర్టిస్టు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నా, ఏదున్నా కూడా చాలా డేంజరస్గా రియాక్ట్ అయిపోతాడు. అంటే ఇంకా అరిచేస్తాడు. ఇక మొత్తం మీకు అపార్ట్మెంట్లో ఆ ఫ్లోర్లో మొత్తం దద్దరిల్లిపోతుంది, అంత గట్టిగా అరిచేస్తాడు మనోడు. అంటే వర్క్ పరంగా వర్కహాలిక్. నీకు వన్స్ కెమెరా ఆఫ్ అయింది పక్కకు వచ్చిందంటే మళ్ళీ మీకు ఇంకొక యాంగిల్ ఆఫ్ ప్రసాద్ కనిపిస్తాడు మనకి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ కేసులో మరి అక్కడ ఉన్న పర్సను అమ్మాయి ఏవైతే పెట్టిందో దాంట్లో చూస్తే మొత్తం ఈ తప్పుడుగా మాట్లాడిండని, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర టచ్ చేస్తున్నాడని,
ఎక్సెట్రా ఎక్సెట్రా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడాల్సి వస్తే నేను ఒక విషయం అడగదలుచుకుంటున్నాను. ఏంటంటే సంవత్సరం పొడుగుతర మీరు చేశారు అంటున్నాడు, మళ్ళీ సారీ చెప్తున్నాడని మీరు చెప్తున్నారు విషయం. సారీ చెప్పిన తర్వాత మీకు నిజంగా ఎన్నిసార్లు జరిగి ఉండొచ్చు మరి సారీ అనే విషయం? సంవత్సరం పొడుగుతర జరిగిందా? మీరు ఎన్నిసార్లు ఎక్స్క్యూజ్ చేస్తూ వచ్చిర్రు? అంటే ఇప్పుడు అదే క్వశ్చన్ అండి. ఏంటంటే ఇది కావాలని ఇక్కడ పరిస్థితి అంతా చూస్తుంటే మీరు కావాలని ఖచ్చితంగా డిగ్రేడ్ చేశాక ఏం పీకుతాడు వీడు? సినిమాలు చేస్తున్నావు కదా, డిగ్రేడ్ చేశాక ఇంకేం పీకుతావు? నువ్వేం పీకగలవు? సెలబ్రిటీకి మీడియాకి మించిన జైలు లేదు కదా. ఈరోజు ఈ పొద్దు నువ్వు మీడియాకి ఎక్కి నువ్వు రచ్చ ఎక్కి నిన్ను రోడ్డుకి ఇచ్చిన తర్వాత నువ్వు నెక్స్ట్ మూమెంట్ నీకు బెయిల్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఒక్కసారి నీ మీద రెడ్ మార్క్ పడిన తర్వాత నీ బతుకు కుక్కలు చెప్పిన ఇస్తారు తప్ప ఇంకేముంది అనే ఇంటెన్షన్ తప్ప ఇక్కడ ఏం కనిపిస్తుంది? మీరు పెట్టిన కేసెస్ ఏదైతే ఉందో, సో కాల్డ్ లేడీ ఎవరైతే పెట్టారో నిజంగా సీరియస్గా తీసుకునే విషయాలు అవి. ఒకవేళ అంత సీరియస్ విషయం అయితే మీరు సంవత్సరం పొడుగుతారో సారీలు చెప్పాడని వదిలేసి ఇప్పుడు వచ్చి కేసు పెట్టే అంత దారుణంగా ఏం జరిగింది మీకు? ఇప్పుడు నేను అంటున్నా అండి, ఇది ఒక ఫస్ట్ వార్నింగ్ కింద మీరు చెప్పదలుచుకుంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కంటే ముందు కంప్లైంట్ అనేది ఒకటి ఉంటుందండి. ఒక వైట్ పేపర్ మీద ఒక లేడీ వచ్చి ఇలా సో కాల్డ్ పర్సన్ మీద కంప్లైంట్ ఇచ్చిందన్నప్పుడు పోలీస్ వాళ్ళు మీకు కాల్ చేసి ఏం చేస్తున్నాం పిలిచి వార్నింగ్ ఇచ్చి ఏదో చేసి పంపిస్తారు. మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మీకు నిజంగా మీ మీద ఏమైనా రేపడం జరిగిందా? లేకపోతే అసలు అలాంటి క్యాండిడేట్ కాదు కదా అక్కడ ఉన్న మనిషి. ఇది వాంటెడ్లీ మీరు డీగ్రేడ్ చేయడానికి చేస్తున్న విషయంలాగా చాలా క్లియర్గా కనపడుతుంది. అంటే డీగ్రేడ్ చేస్తే ఏమొస్తుందండి? అంటే అంటే పొగరు ఏదో నెత్తికెక్కి కూర్చున్నాడో అనల్చాలన్న ఉద్దేశం ఏమైనా ఉందా మీకు? అఫ్కోర్స్ నేను కొన్ని విషయాల్లో నేను ఇప్పుడు ఎంత హానెస్ట్గా నేను ప్రసాద్ గురించి ఓపెన్గా నాకు తనకి ఉన్న దీని గురించి చెప్పిన, ప్రసాద్లో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, అది ఒప్పుకుంటాను నేను. ప్రసాద్ కొంచెం ఇది ఉంది, నోటి బిరిస్ అంటారు కదా, నోటి దూల అంటాం కదా, గట్టి మాట్లాడాలంటే నోటి దూల అనేది ఉంది మనోడి దగ్గర చాలా వరకు. నా దగ్గర కూడా అది చాలాసార్లు ఉపయోగించాడు. బట్ స్టిల్ నేను చెప్తున్నా కదా, నేను ఒక విషయం దగ్గర మనిషి మంచి చూసిన తర్వాత అతని చెడుని కూడా, అందరూ పర్ఫెక్ట్ ఉంటారు కదండి ప్రపంచంలో. సో ఎంత మంచి చూసినప్పుడు ఒకటి రెండు సార్లు చెడు వచ్చిందని చెప్పి అతను మంచిని మర్చిపోతే మనం మనుషులం కాదు, కుక్కలకి జంతువులకి మనుషులకి తేడా ఉండాలి కదా. సో అతను మంచి చూసిన నేను, అతని చెడు నాకు కనపడినప్పుడు ఆ మంచి అనేది ఆ చెడుని కొట్టేసింది. సో మీ అందరికీ కూడా, జనాలు చూసే వాళ్ళందరికీ కూడా ఎవరిలో ఉండవు ఫ్లాస్. సో ప్రసాద్లో కూడా కొంచెం ఆ నోటి దురుసు ఎవరేమనుకుంటారు అన్న ఆలోచన ఆ క్షణకాలంలో అతనికి తట్టదు. సో హార్ట్లో అనిపించింది. ఇంకా చిన్నపిల్లడు అంటాం కదండి, బ్లాంక్ పేపర్, ఇంకేముండదు, ఏమైనా వచ్చిందంటే టక్మని నోట్ల నుంచి అనేయడం అనమాట. సో దానివల్ల ఇక అందరూ ప్రసాద్ బ్రో ఇప్పుడు నువ్వు అంత సేఫ్లో ఉండి ఈ వీడియో చూస్తే నేను నీకు ఇది హార్ట్ఫుల్గా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనము చాలామంది మీద మనోళ్ళే అనుకొని కొన్ని మాటలు విసిరేస్తాం, తీసుకుంటారులే ఏముంది అని అనుకుంటాం. కానీ అవతల వాడు దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నా అనేది మనకి తెలియదు బ్రో నిజంగా. అండ్ అలాంటి విషయాలు ఎవరన్నా నోరు ఓపెన్ చేసి ఇది ప్రాపర్గా లేదు, సరిగా లేదు అన్నప్పుడు నువ్వు వాళ్ళను వదిలేసి నీ పనులు చూసుకోవడం బెటర్ బ్రదర్. బట్ ఇలాంటి అంటే నువ్వు సారీ చెప్పి దిగజారాల్సిన అవసరం నీకు లేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఆ చుట్టూ ఉన్న వాళ్ళ మనుషులకే తెలుస్తుంది, కానీ మనమైతే తొంగి చూడట్లేదు. బట్ కాకపోతే క్లియర్గా అనలైజ్ చేసుకొని చూస్తే మీరు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చిన ప్రసాద్కి ఒక ఫోన్ చేసేవాళ్ళు, పోలీస్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, ఏంది ఇది పరిస్థితి అన్నప్పుడు అట్లీస్ట్ అతనికి అర్థమైపోతుంది, అచ్చా ఓకే ఈమెమి ఇది చేయట్లేదు, సీరియస్గా చేస్తుందని చెప్పి. సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 14 days రిమాండ్కి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేశారంటే ఇది వాంటెడ్లీ డిగ్రేడ్ చేయడానికి తప్ప పెద్ద విషయం ఏం కనిపించట్లేదు. అండ్ అవును, నేను ఈ విషయం ఓపెన్గా చెప్తున్నాను. ఏంటంటే ప్రతిసారి లేడీస్ అందరు కలిసి ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలన్న దీనికి ఎందుకు వెళ్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీకు
మీకు లా అనేది చాలా ఫేవర్గా ఉన్నప్పుడు మీకు ఏదన్నా 1-2 స్టేజెస్లో మీకు తెలిసిపోతుంది కదా. మీరు తెలిసిన తర్వాత కూడా మీరు సారీ చెప్పాడని ఏదో సైలెంట్ అయిపోయాను, మళ్ళీ తర్వాత ఇదే రిపీట్ చేస్తున్నాడని చెప్పి వెయిట్ చేసి చూసి మళ్ళీ ఇక కొంతకాలం, సంవత్సరం అనేది తక్కువేం కాదు, మీరు మాట్లాడకుండా ఉండరు. సో కొంతకాలం తర్వాత ఇప్పుడు ఇలా జరిగిందని చెప్పి డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది, అంటే మీరు బెదిరించడానికి పెడుతున్నారా, డీఫేమ్ చేయడానికి పెడుతున్నారా? అది కొంచెం మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. జనాలు కూడా ఆలోచించుకోవాలి. మీరు చెయ్యాలి, నిజంగా ఒకవేళ ప్రసాద్ అలానే బిహేవ్ చేసిండు అనుకుందాం, బట్ మీరు బెదిరించే చర్య ఎలాంటిది? లైఫ్ మీద కొట్టేస్తారా? అంటే ఆడ లైఫే ఇంకా అసలు మొత్తం ఇదైపోవాలా, ఈగో క్లాష్ అనుకోవాలా? నేను షూటింగ్ చేస్తానండి, చాలా వరకు నేను వెబ్ సిరీస్ చేసిన, చాలా వరకు నేను చేసిన. కానీ అక్కడ షూటింగ్ స్పాట్లో ఏదైనా కూడా అక్కడ నటించే నటికి ఇక్కడ యాక్టర్కి, అబ్బాయికి, వీళ్ళిద్దరి మధ్యలో రాపోబట్టే సీన్లు అనేవి బయటకు వస్తాయి. కొన్నిసార్లు ఏమన్నా అట్లా టచ్ చేసే సీన్స్ ఉన్నా కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకొని ప్రాపర్గా ఉందనుకుంటేనే సీన్లోకి వెళ్తారు. మీకు ఇంత నెగిటివ్గా జరుగుతుందన్న ఫీల్ వచ్చినప్పుడు మీరు అప్పుడే వదిలేసేయాల్సింది, అసలు నేను చేయను అని కూర్చోవాల్సింది మీరు. కానీ తప్పండి. అంటే ఇంత ఫేమ్ వచ్చి ఇప్పుడు కంప్లీట్గా సినిమాలలోకి వెళ్తున్నప్పుడు నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తా అనడం అనేది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇంత వరస్ట్ స్టేజ్కి తీసుకొచ్చి డీఫేమ్ చేయడం అనేది చాలా తప్పు. అది జనాలకు కూడా మెల్లమెల్లగా అంతా అర్థమవుతూ వస్తుంది. మీరు పెట్టినవి కూడా పెద్ద సీరియస్గా తీసుకొని పెద్ద పనిషబుల్ చేసే కేసులు కూడా కాదు. ఒక కంప్లైంట్ ఇస్తే సరిపోయేది, ఆ 4 గోడల మధ్యలో ఒక ఫోన్ కన్వర్జేషన్లో అంతా సెట్ అయిపోయేది. బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మనిషిని కోర్టుకి ఇచ్చే పరిస్థితికి క్రియేట్ చేసారంటే అది మీరు పర్సనల్గా మీకు ఏం జరిగిందనేది అది ఎవరికీ తెలీదు, మూడో కంటికి ఎవరికీ తెలీదు. బట్ స్టిల్ ప్రసాద్ భయ్య, నువ్వు ఆ రోజు నాకు లేనప్పుడు నువ్వు పెట్టిన ఒక ముద్దనే నాకు గుర్తుంది బుర్రలో. ఈరోజు కూడా నేను నీలో ఆ మంచి చూసే నేను ఈరోజు వీడియో చేస్తున్నా. బయట అయితే నీ మీద ప్రాపర్గా టాక్ లేదు భయ్యా, అది నాకు తెలుస్తూనే ఉంది. నాకు నీకు ఎవరైతే ఫోన్లు చేసి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా నాకు కాంటాక్ట్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు బయట అనేది తెలుస్తుంది బ్రో. నీ నుండి నువ్వు ఎదుగుతున్నావు అంటే బ్రహ్మాండం, సూపర్. నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళావంటే ఇంకొకరికి సాయం చేస్తావన్న ఆలోచన నాకు ఉండే, ఎందుకంటే నేను చూసినా కదా నిన్ను. బట్ ఇలాంటి సిచ్యువేషన్కి నువ్వు వెళ్ళాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదు బ్రదర్. బట్ ఇప్పుడు నేను ఫీల్ అవ్వడం తప్ప నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది వద్దు బ్రదర్. నేను అదే అంటున్నా, ఏంటంటే బయట ఇప్పుడున్న ప్రస్తుతం కాలంలో పోతూ ఉండగా కూడా నీకు దేని గురించి అన్న ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు, ప్రమోషన్లు అయినా దేనికైనా కూడా కొంచెం నీకు వచ్చిన స్టేటస్ అనేది నెత్తి మీద పెట్టుకొని మాట్లాడుతున్నావు అని అంటున్నారు బయట మొత్తం. అండ్ పదం టు పదం నువ్వేం మాట్లాడుతున్నావు వాళ్ళతో అనేది కూడా నాకు తెలుస్తుంది. కొంచెం అది మానేస్తే నువ్వే బాగుంటావు బ్రదర్. నీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. అండ్ నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, నేను నిన్ను డైరెక్టర్ లాగా ఎప్పుడు అనుకోలేదు బ్రదర్. యు ఆర్ అ గ్రేట్ యాక్టర్ బ్రదర్. నువ్వు ఒక రేంజ్ ఆఫ్ యాక్టింగ్ చేస్తావు, నీ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి యాక్టింగ్ పరంగా. నువ్వు ఒక గొప్ప యాక్టర్ అవుతావని నేను అన్నా. అండ్ ఇవాళ సినిమాల్లో కూడా నువ్వు అదే చేస్తున్నావు. నీ రైటింగ్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అందరికీ తెలుసు, జనాలకి. డైరెక్టర్ కంటే కూడా నువ్వు గొప్ప యాక్టర్ అవుతావని నేను నమ్మినా, నేను అప్పుడు చెప్పినా, ఈరోజు చెప్తున్నా. అండ్ నీ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. యాజ్ అన్ యాక్టర్గా నువ్వు ఎంత ఫేమ్ తెచ్చుకున్నావో జనాలకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. సో జనాలు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తప్పు ఆర్ రాంగ్ ఏదైనా కూడా, అంటే మనల్ని ఎవరైతే జనాలు మనం జోక్ వేసినా, ఏది చేసినా, కొంచెం జోవియల్గా ఉందామని ట్రై చేసినా, వాళ్ళు మనకు ఆ స్పేస్ ఇవ్వనప్పుడు గుద్దారెండు మూసుకొని మన ప్లేస్లో మనం కూర్చోవడము సమంజసం. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరన్నా కానీ. అమ్మాయి అయితే ఇంకా 10 రెట్లు ఎక్కువనే బుర్రలో పెట్టుకోండి.
మీకు ఇష్టం ఉందా చెప్పండి, వ్యక్తపరచండి. అరే అమ్మ ఓ పోరి నువ్వు అంటే నాకు ఇది ఉన్నది, గిగ్గి ఫీలింగ్స్ ఉన్నాయి, మరి ఏంటిది జర టైం ఇస్తావా, టైం కేటాయిస్తావా, మాట్లాడుకుందామా, ఏంటిది బయట పెట్టుర్రి. ఆ పిల్ల ఏం చెప్తుందో వినుర్రి. ఆ పిల్ల అరే భయ్ నాకు ఇటువంటి వద్దు, నాకు ఆల్రెడీ ఉన్నాడు, లేకపోతే నాకు ఇంట్రెస్టే లేదు, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు నా దగ్గర అని చెప్పినప్పుడు గుడ్డానోరు మూసుకొని నీ పన్ను చూసుకోవడం సేఫెస్ట్ థింగ్. అది మనం చిల్లర వాళ్ళం కాదు కదా, వెళ్ళి గిచ్చి పొడిచి రక్తాలు వచ్చేట్టు గిచ్చి పడు నా వెనకాలని చెప్పడానికి. సో ఇలాంటిది వద్దు బ్రదర్స్. ఎందుకంటే మనం ఇప్పుడు పొద్దు ఎట్లా అయిపోతుందంటే అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత బెటరు లెక్కకైతే. మీరు ప్రయత్నం చేయడంలో తప్పులేదు, ప్రయత్నం చెయ్యండి. అది వద్దు అన్నప్పుడు వదిలేసేయండి. ఇంక మీరు అంతకు మించిపోయి మీరు ఏదో ఒకండి. ఇప్పుడు ఇదే విషయంలో సగటు జనాలు ఎవరో మొహాలు తెలియని, అసలు టీవీల్లో మొహాలు తెలియని మనుషులు ఎవరన్నా పోతే ఇవ్వడం చేస్తాడు, ఇంత పెద్ద న్యూస్ చేయడు. బట్ ఆయనకు ఫేమ్ వచ్చింది, ఒక మంచి స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఏకే వాళ్ళందరూ ఏకుతూ ఉంటారు. సో అది విషయం. నేను ప్రసాద్తో ఉన్న మనిషిగా, ఆయన గురించి తెలిసిన మనిషిగా నేను ఆయన మిస్టేక్లు కూడా యాక్సెప్ట్ చేయగలను. నేను చెప్తున్నా కదా, కొంచెం మనోడు బ్లాంక్ పేపర్ లాగా ఏదున్నా ఇప్పుడు 10 మాటలు అనొచ్చు, నెక్స్ట్ వెరీ ఫ్యూ మినిట్స్లో మళ్ళీ వచ్చి సారీ చెప్పేస్తాడు మనోడు. సో అది అందరూ గ్రహించాలని రూల్ కూడా ఏం లేదు. సో అది గైస్ బాధేస్తుంది, ఇంతకంటే ఏం చెప్తాం.